హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆహా టేస్టీ రుచులు. ఈవేళ మనం చేసుకునే రెసిపీ బ్రోకలీ కర్రీ. చూడండి, ఈ విధంగా ఒకటి తీసుకున్నాను బ్రోకలీని. అదేవిధంగా అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, 2 టమాటాలు, 2 బంగాళాదుంపలు, 1 ఆనియన్, ఉల్లికాడలు 1 కట్ట. వీటినన్నిటిని ఈ విధంగా తీసుకున్నాం కదా. ఇప్పుడు బ్రోకలీని క్లీన్ చేసుకుందాం మనం. చూడండి, ఈ విధంగా బ్రోకలీకి మనకి చుట్టూ ఉన్న ఆకులన్నీ కూడా తీసేసి పడేసేయాలి. ఒక్కొక్కటిగా పువ్వు సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ముదురు కాడ ఉందండి, అందువల్ల దాన్ని కూడా తీసి పడేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ముదురుగా ఉన్న కాడని తీసేయాలి. ఇప్పుడు దీన్ని బోలించి నిలువుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం ఒలుచుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఈ బ్రోకలీ. ఈ విధంగా ఒక్కొక్క పువ్వును సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగానే మనం తీసుకున్నంత పువ్వును కూడా ఒలిచి పెట్టుకోవాలి. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసిన నోటిఫికేషన్స్ వీడియోస్ ద్వారా మీకే ఫస్ట్ వస్తాయి. చూడండి, ఈ విధంగా నల్లగా ఉంటే తీసి పడేసేయాలి. ఈ విధంగా ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ వేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి వడగట్టుకోవాలి. వాటర్ అంతా కూడా బాగా వచ్చేస్తుందండి ఈ విధంగా చేసుకుంటే. మనం తీసుకున్న అన్ని కూరగాయల ముక్కలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. బంగాళాదుంపను పైపొట్టు తీసేసుకోవాలి. ఉల్లికాడలు కట్ చేసుకోవాలి. టమాటాలు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు వీటినన్నిటినీ తీసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ను కూడా ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఈ విధంగా పక్కన ఉంచుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బంగాళాదుంప ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇందులో 1/2 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వేపుకోవాలి. ఉప్పు పసుపు వేసుకోవడం వలన మనకి బంగాళాదుంప ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. అందువలన మనం కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేపుకున్నాం కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఈ విధంగా అన్నీ తీసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా మనం శుభ్రం చేసి వడగట్టి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇదే ఆయిల్లోని బ్రోకలీని వేసుకోవాలి. బ్రోకలీ కూడా 5 మినిట్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ బ్రోకలీ హెల్త్కి చాలా మంచిదండి. చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ బ్రోకలీని పక్కన ఉంచుకొని ఇప్పుడు మరలా అదే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి.
ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలను కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఈ పన్నీర్ పీసెస్ని కూడా 5 నిమిషాలు వేయించుకుంటే చాలు మనకు. ఈ విధంగా వేగాయి కదా, ఈ పన్నీర్ పీసెస్ని కూడా ఇక తీసేసుకుందాం మనం ప్లేట్లోకి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు మనకి ఈ పన్నీర్ పీసెస్. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఇలా తీసుకొని పక్కన ఉంచుకుందాం. మరలా స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని మరలా మనం పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకులు 2 తీసుకొని తుంచి వేసుకోవాలి. సోంపు కొద్దిగా, అనాసపువ్వు 1, ఇలాచి 1, పట్ట చిన్న చిన్న ముక్కలు 2, వీటినన్నిటినీ కలిపి ఆయిల్లో బాగా వేపుకోవాలి. లవంగాలు కూడా 4 వేసుకోవాలి. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఆయిల్లో బాగా వేపుకుందాం. ఆనియన్ వేగేటప్పుడు ఈ విధంగా మనం ఉప్పు వేసుకుంటే ఆనియన్ త్వరగా వేగుతాయి. అందువల్ల ఇక్కడ నేను హాఫ్ స్పూన్ ఉప్పు వేసాను. ఈ విధంగా కలర్ వచ్చేంతవరకు ఆనియన్ వేపుకోవాలి. మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా ఈ ఆనియన్లో వేసుకొని ఈ ఆనియన్ టమాటా అంతా బాగా మగ్గేటట్టు ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత టమాటా అంతా కూడా బాగా మెత్తబడింది కదా, అలా ఒక్కసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం ఈ ఉల్లికాడలు ఉన్నాయి కదండి, ఆ కాడలు కూడా వేసుకొని వేపుకోవాలి. ఈ ఉల్లికాడలు కూడా త్వరగానే వేగుతాయండి. వీటిని మనం కాసేపు కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ ఉల్లికాడలు కూడా మనకి హెల్దీనే అండి. ఇప్పుడు ఇందులోనే మనం వేయించుకున్న బ్రోకలీని కూడా వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ పీసెస్, బంగాళాదుంప ముక్కలను కూడా వేయించుకున్నాం కదా, వాటిని కూడా దీనిలోనే వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. కారం, ఇక్కడ ఈ కారం పొడి కొద్దిగా కారం ఉందండి, అందువల్ల హాఫ్ స్పూనే వేశాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి కారం పొడి. ఎక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ వేసుకోవచ్చండి, తక్కువ తినే వాళ్ళైతే హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అంతా కారం, ధనియాల పొడి అంతా బాగా కలిసేటట్టు వేపుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్నవాలి కదా, అందువల్ల వాటర్ వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి.
ఈ ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ వేసుకున్నాక మరొకసారి కలుపుకొని 6-7 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు 6-7 నిమిషాలు అయింది కదా, ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకున్నాం. మీరు సాల్ట్ కూడా ఇప్పుడే రుచి చూసుకోవాలండి. కొద్దిగా మనకు గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా ముందుగానే ఆఫ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా చేసుకున్నా కూడా బాగుంటుందండి ముద్దగా. చూడండి, ఇప్పుడు బ్రోకలీని పట్టి చూద్దాం ఉడికిందో లేదా అని. ఇక్కడ మనకి గరం మసాలా అవసరం అనుకుంటే కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా గ్రేవీ తయారైంది. ఇక్కడ నేను బౌల్లోకి తీసేసినాను. దీన్ని దోశతో సర్వ్ చేశాను. మీరు చపాతీ, రోటీ, దోశ, ఇడ్లీ, రైస్లోకి కూడా చాలా చాలా బాగుంటుందండి. ఇలాంటి హెల్దీ రెసిపీని మీరు తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.